ఫ్రెండ్స్ స్క్రీన్ మీద వీడియో చూస్తున్నారు కదా! సౌండ్ అయితే మ్యూట్‌లో పెట్టాను. ఫుల్ సౌండ్‌తో వినాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. మీరు కూడా మీ ఫోటోస్‌తో చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలైక్ మోషన్‌లోకి ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నప్పుడు మిస్సింగ్ ఫౌంట్ అని వస్తే కిందికి స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ లిరిక్స్ ఉన్నాయి కదా! దాని మీద ట్యాప్ చేసుకొని డీటెయిల్స్‌లోకి అయితే వెళ్ళేసి రోబో రెగ్యులర్ మీద ట్యాప్ చేసుకొని, వ్యూ ఆల్ ఫోన్స్ మీద ట్యాప్ చేసుకొని, 3 లైన్స్ మీద ట్యాప్ చేసుకొని, ఇంపోర్ట్ ఫోన్స్ మీద ట్యాప్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో ఫౌంట్ ఇచ్చాను కదా! ఆ ఫౌంట్ డౌన్‌లోడ్ చేసుకొని, సెపరేట్ ఫోల్డర్‌లో పెట్టేసుకొని, ఆ ఫోల్డర్ ఓపెన్ చేసుకుంటే ఫౌంట్స్ అన్నీ ఇట్లా ఉంటాయి. ఆ ఫౌంట్ మీద ట్యాప్ చేసుకుంటే డైరెక్ట్‌గా యాడ్ అయిపోతుంది. కిందికి స్క్రోల్ చేసుకోండి. లాస్ట్‌లో యాడ్ అయి ఉంటది. దాని మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ యాడ్ అవుతుంది. రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. ఇ పైన గ్రూప్స్ ఉన్నాయి కదా! ఆ గ్రూప్స్‌లో మీరు ఫోటోస్ అయితే రీప్లేస్ పెట్టుకోండి. గ్రూప్ మీద ట్యాప్ చేసుకొని ఎడిటర్స్‌లోకి అయితే వెళ్ళేసి వైట్ లైన్‌ని స్టార్టింగ్‌లో ఉంచేసుకుంటే అక్కడ కనిపిస్తది కదా! దాని మీద ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్‌లోకి అయితే వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకొని మీరు ఎవరి ఫోటో పెట్టాలి అనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని ట్యాప్ చేసుకొని ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే యాడ్ అవుతుంది. బ్యాక్ వచ్చేసి మూవ్ ఆన్ ట్రాన్స్‌ఫర్‌లోకి అయితే వెళ్ళేసి కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి ఈ విధంగా. మీ ఫోటోని బట్టి మళ్ళీ జూమ్ ఆప్షన్‌లోకి అయితే వెళ్ళేసి కూడా అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. మళ్ళీ బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత సేమ్ అదే విధంగా అన్ని ఫోటోస్ రీప్లేస్ పెట్టుకొని ఇక్కడ కెమెరా ఆప్షన్ ఉంది కదా! దాన్ని ట్యాప్ చేసుకొని ఆన్ చేసుకోండి కెమెరా. దాంతోపాటు ఫస్ట్ బాక్స్ ఉన్న ట్యాప్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ షేర్ ఐకాన్ ఉంది కదా! దాన్ని ట్యాప్ చేసుకొని వీడియో ఏ క్వాలిటీలో కావాలో సెలెక్ట్ చేసుకొని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఎక్స్‌పోర్ట్ చేసేటప్పుడు ఈ విధంగా బాక్స్ వస్తే ఎక్స్‌పోర్ట్ ఎనీవే మీద ట్యాప్ చేస్తే వీడియో అనేది ఎక్స్‌పోర్ట్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.